హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ ఏంటంటే చికెన్ కర్రీ. దీనికి కావాల్సిన చికెన్ 2 kgs. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకోబోతున్న రెసిపీ ఏంటంటే చికెన్ కర్రీ కోసం 2 kgs చికెన్. దీన్ని నీట్గా కడిగి పెట్టుకోవాలి. చికెన్లోకి అల్లం వెల్లుల్లిపాయ, దాల్చిన చెక్క, లవంగా, ఇలాచి, జీరా అండ్ ఆనియన్స్ని వీటన్నిటిని మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి పక్కకి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని స్టవ్ని వెలిగించుకోవాలి. 2 kgs చికెన్ సరిపడంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ చక్కగా వేడైన తర్వాత ఇందులో ఒక బిర్యానీ ఆకు, మనం ముందుగా తయారు చేసుకుని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ మిక్సీ జార్లోనే మనం కట్ చేసుకొని ఉంచుకున్న ఆనియన్స్ని వేసుకొని మెత్తగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ని కూడా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఈ ఆనియన్స్ని కూడా ఈ కాగే ఆయిల్లో వేసేసుకోవాలి. మనకు పచ్చి వాసన పోయేంత వరకు వేపించుకోవాలి. దీంట్లో పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకు పచ్చి వాసన పోయేంత వరకు వేయించిన తర్వాత ఇందులో చికెన్ యాడ్ చేసుకోండి. చికెన్తో పాటు ఇందులో కారం 2 స్పూన్స్, సాల్ట్, ధనియా పౌడర్ వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోండి. చికెన్ని చక్కగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత దీనిపైన ఒక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మగ్గనివ్వాలి. చికెన్ని ఇలా మధ్యలో తీస్తూ చక్కగా కలుపుకుంటూ మూత పెట్టి ఉడికించుకోవాలి. చికెన్ సగం బాయిల్ అయిన తర్వాత ఇందులో టమోటోస్ని వేసుకొని టమోటోస్ని యాడ్ చేయాలి. టమాటోస్ ఉడికిన తర్వాత ఇందులో సరిపడినంత గరం మసాలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకొని దింపేస్తే చికెన్ కర్రీ తయారవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.